33 జిల్లాలో జిల్లాకు 2 రోజుల చొప్పున పర్యటన చేస్తూ ఉన్నాం. ఈ పర్యటనలో ప్రధాన అంశం ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటిని ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకురావడం, తద్వారా తక్షణం పరిష్కారమయ్యేటటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకడం, దీర్ఘకాలిక సమస్యలకు ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం, ఇట్లాంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఇది 5వ పర్యటన మాది. ఐదవ జిల్లా హన్మకొండ, వరంగల్ రెండు కూడా కలిపి పెట్టుకోవడం జరిగింది. హన్మకొండ అన్న వరంగల్ అన్న కూడా మనందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమ సందర్భంగా మరి ఒక జ్యోతిలాగా వెలిగినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జిల్లా ఇది. మాకు వరంగల్ అనగానే ప్రొఫెసర్ జయశంకర్ గారు గుర్తొస్తారు. మరి అటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ జాగృతికి మార్గదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి. వారిని నిరంతరం మేము స్మరణలోకి తీసుకుంటాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అయినా, తర్వాత అయినా, ముందైనా అనేక పర్యాయాలు మాకు మార్గదర్శనం చేసినటువంటి పెద్ద మనిషి వారి జిల్లా. అదేవిధంగా మనం చాలా గర్వంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో చెప్పుకునేటోళ్ళం. తెలంగాణ వ్యక్తి ఎవరు కూడా రాజులకు, రాజ్యానికి భయపడరు. కవులైనా, కళాకారులైనా, విద్యార్థులైనా ఎవరైనా సరే రాజులకు, రాజ్యాలకు భయపడరు. బమ్మెర పోతన గారు ఆనాడు రాజరాజ నరేంద్రుడు తను రాసినటువంటి కావ్యాన్ని అంకితం ఇవ్వమంటే, రాజుకైతే నేను అంకితం ఇయ్యను, అవసరమైతే అరకగట్టుకొని నాగలు దున్నుకుంటా తప్పితే నేను రాజుకైతే కావ్యాన్ని అంకితం ఇయ్యనని చెప్పి బలంగా నిలబడ్డటువంటి వీరగడ్డ ఇది. అదేవిధంగా మహిళ అంటే అబల కాదు సబల అని చెప్పి నిరూపించినటువంటి రాణి రుద్రమదేవి నేల ఇది. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేకం ఉన్నాయి వరంగల్ గురించి చెప్పుకుంటూ పోతే. వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ అనే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా. సమ్మక్క సారలమ్మ గురించి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మేము ములుగు జిల్లాకి వెళ్ళేటప్పటికీ అప్పుడు ఆల్రెడీ జాతర జరుగుతూ ఉంటుంది కాబట్టి సమ్మక్క సారలమ్మ స్ఫూర్తిని కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి దాశరథి గారు పుట్టినటువంటి జిల్లా, ఇంత గొప్ప జిల్లాకు పర్యటనకు రావడం అన్నది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం. మరి ఈ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో మేము నిన్నటి నుంచి ఫస్ట్ వస్తేనే సమ్మయ్య నగర్ పరిసర ముంపు ప్రాంతాలను పర్యటించడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఇచ్చి ఏమాత్రం వసతి లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఎస్ఆర్ నగర్ ప్రజలను ఇవాళ పరామర్శిస్తాం. పరకాల నియోజకవర్గంలో ఏకు శ్రీవాణి అనే బిడ్డ చనిపోతే 2-3 నెలల క్రితం మా జాగృతి కార్యకర్తలు వెళ్ళి పరామర్శించినారు. మళ్ళీ నేను నిన్న వెళ్ళి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి మరి వారందరినీ కూడా కలిసి రావడం జరిగింది. నర్సంపేట పోయి మాదన్న చెరువును చూసి రావడం జరిగింది. అక్కడ జరుగుతున్న అనేక అంశాలు ఉన్నాయి, మీతో షేర్ చేసుకుంటా. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల్ని కలిసినాం. లైబ్రరీ, పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి అక్కడ వసతుల్ని పరిశీలించడం జరిగింది. ఎంజిఎంకి వెళ్ళి రావడం జరిగింది. అట్లానే వర్ధనపేటలో టేక్లగూడెం దగ్గర పంట నష్టం కోసం మేము పరామర్శించాల్సి ఉండే, అది కొన్ని అవాంతర కారణాల వల్ల ఆగిపోయింది. ఆ కారణాలు ఏందో కూడా మీకు చెప్తాను. కటాక్షపురం బ్రిడ్జు, ఇవన్నీ కూడా సందర్శించుకుంటూ రావడం జరిగింది. అయితే ఇవన్నీ మరి ఎందుకు చేస్తూ ఉన్నాం? తెలంగాణ జాగృతి ఇదివరకు ఉన్నది, అప్పుడేం చేసింది? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు, అప్పుడేం చేసిండ్రు? ఎందుకోసం ఇప్పుడు వస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలు అందరికి కూడా వస్తున్నటువంటి సందర్భం. మనం తెలంగాణ బిడ్డలుగా ఒక మాట ఆలోచన చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలో 3 సార్లు భారతీయ జనతా పార్టీని గెలిపించాం. తెలంగాణకు ఒక్కటంటే ₹1 రాలేదు, ఒక్క పెద్ద సమస్య కూడా పరిష్కారం కాలేదు. వరంగల్ జిల్లా అంటే రైళ్ళకు హబ్ అనుకుంటాం. ఇంతవరకు రైల్వేకి సంబంధించి ఒక్క పెద్దది ఏదైనా పని వరంగల్లో అయిందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం. మనం అనేక కార్యక్రమాలు చేసుకున్నాం, చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. అయినప్పటికీ అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయినాయి. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు 2 సంవత్సరాల కింద ఏవైతే విమర్శలు చేసిరో మన మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, తెలంగాణ వాదుల మీద కావచ్చు, ఇప్పటికి కూడా ఆ సమస్యలన్నీ అట్లనే ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడైతే ఏం ఎలక్షన్ లేదు, నేనైతే ఓట్లు అడగడానికి వస్తలేను. నేను బలంగా ఒకటే నమ్ముతున్నా, తెలంగాణ రాష్ట్రంలో
రాజకీయం అనేది కేవలం ఎన్నికల సంవత్సరంలో జరగాలి, మిగతా 4 సంవత్సరాలు అభివృద్ధి జరగాలి. ఆ 4 సంవత్సరాల్లో అభివృద్ధి జరగాలంటే అడిగేటోడు ఒకడు ఉండాలి. ఈ సమస్య చూపించి ఈ సమస్య ఇట్లా ఉంది, ఎందుకు దీన్ని పరిష్కారం చేస్తలేరని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేటోడు ఒకడు ఉండాలి. ఆ అడిగే పనే ఇవాళ తెలంగాణ జాగృతి చేస్తున్నది. అడగడానికే వస్తున్నాను తప్పితే ఇంకొకటి లేదు. మరి ఏమక్క మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు రాలే? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసిరు. ప్రోటోకాల్ అనేటటువంటి ఒక కనిపించని తాడుతోని కట్టేసిరు. మీరు నిజామాబాద్ దాటొద్దు అనేటటువంటి నియంత్రణ నా మీద పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెకు బల్పం కట్టుకొని తిరిగి బతుకమ్మ ఎత్తుకొని ఆడబిడ్డలందరినీ జాగృతం చేస్తూ ప్రతి మండల కేంద్రానికి తిరిగిన నేను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ నియంత్రణలు నిబంధనలు పెట్టి నిజామాబాద్ పార్లమెంటు పరిధి దాటకుండా నన్ను చేసిండ్రు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నేను మంత్రిని కాదు, నాకు ఎక్కడ సంతకం పెట్టే అధికారం లేదు. అయినప్పటికీ అనేక మంది, ఎంతమంది నా దగ్గరకు వస్తే వారికి ఎంత పని చేయించగలుగుతామో, ఎంత మటుకు వాళ్ళ సమస్యలు పరిష్కరించగలుగుతామో ఒక ఆడబిడ్డగా చేసే ప్రయత్నం నేను చేసిన.